Hello guys, welcome back to C Language Tutorial episode 2 from Shrivic Official. మనం ఈరోజు ఈ ఎపిసోడ్ 2లో బేసిక్ సి లాంగ్వేజ్ స్ట్రక్చర్ ఏంటి అండ్ మనం మన ఫస్ట్ కోడ్ రాయాలంటే మనకి ఏమేమి రిసోర్సెస్ కావాలి అండ్ సక్సెస్ఫుల్గా మనం మన ఫస్ట్ కోడ్ రాసి దాన్ని రన్ చేసి అవుట్పుట్ చూద్దాం. అండ్ దాంతోపాటు మనకి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ఏంటి, అందులో ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ ప్రింట్ఎఫ్ వర్కింగ్ ఏంటి అండ్ దాంతోపాటు ఫార్మాట్ టైప్స్, వీటన్నిటి గురించి పిక్చర్ క్లారిటీ తెచ్చేసుకొని ప్రాక్టికల్గా మనం వాటిని ఇంప్లిమెంట్ చేద్దాం. అండ్ ఈ సెకండ్ ఎపిసోడ్ కంటే ముందు మనం మన ఫస్ట్ ఎపిసోడ్లో చాలా బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ విచ్ ఆర్ వెరీ ఇన్ఫర్మేటివ్ వాటిని చాలా బాగా డిస్కస్ చేసినాం ఫస్ట్ ఎపిసోడ్లో. అండ్ అందులో మేజర్ వచ్చేసి మనం కోడ్ రాసి అవుట్పుట్ చూసే మధ్యలో కంపైలింగ్, లింకింగ్, లోడింగ్, వీటి గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసినాం. అందులో కంపైలర్ అంటే ఏంటి, లింకర్ అంటే ఏంటి, లోడర్ అంటే ఏంటి, చాలా డెప్త్గా మనం వాటిని డిస్కస్ చేసినాం. సో ఫస్ట్ ఎపిసోడ్ 1 చూసి ఆ తర్వాత ఎపిసోడ్ 2కి రండి. మీరు ఒకవేళ ఎపిసోడ్ 1 మిస్ అయ్యి ఉంటే ఇక్కడ కార్డ్స్లో వేస్తున్నా, వెళ్ళండి చూడండి. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో మనం ఫస్ట్ సి లాంగ్వేజ్ కోడ్ రాయాలంటే మనకు ఐడిఈ కావాలి. మనం సి లాంగ్వేజ్ కోడ్ రాసి రన్ చేసి అవుట్పుట్ చూడాలంటే ఐడిఈ కావాలి. ఐడిఈ స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఏంటది? ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఈ ఐడిఈని డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనం మన సి లాంగ్వేజ్ కోడ్ రాసి రన్ చేయాలి. ఈ మనం వాడే ఐడిఈ ఏంటి అంటే టర్బో C++ ఐడిఈ. టర్బో C++ అని మీరు గూగుల్లో కొడితే కనిపించేస్తుంది. సో అది ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో, ఓకేనా? ఈ టర్బో C++ ఐడిఈలో మనం మన సి లాంగ్వేజ్ కోడ్ అనేది రాస్తాం. ఈ ఐడిఈ వల్ల యూజ్ ఏంటి, దీన్ని ఎందుకు వాడాలి అంటే మనకు మన సి లాంగ్వేజ్ కోడ్ రాసి రన్ చేయడానికి ఏమేమైతే రిసోర్సెస్ కావాలో అవన్నీ ఈ ఐడిఈ ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఎటువంటి ఎక్స్టర్నల్ రిసోర్స్ అనేది అవసరం లేదు ఒకసారి ఈ ఐడిఈ డౌన్లోడ్ చేసుకుంటే. అందుకే ఈ ఐడిఈని డౌన్లోడ్ చేసి దీంట్లోనే మనం కోడ్ అనేది రాస్తాం. మనం మన స్క్రీన్లోకి అయితే వచ్చేసినాం. ఫస్ట్ ఆ ఐడిఈని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం, ఓకేనా? మనం వాడేది టర్బో C++ ఐడిఈ. దీన్ని ఎలా ఇన్స్టాల్ చేద్దామో చూద్దాం. సింపుల్గా మీరు ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళండి. నేను ఎడ్జ్ వాడుతున్నా, మీరు క్రోమ్ కూడా వాడచ్చు. ఇందులోకి వెళ్ళి టర్బో C++ డౌన్లోడ్ ఫర్ విండోస్ 11, ఓకేనా? ఇలా కొడితే మనకి ఇది అఫీషియల్ సైట్. ఈ అఫీషియల్ సైట్లోకి వెళ్ళి సింపుల్గా ఓపెన్ అవుతుంది. యాడ్ వచ్చింది, బ్లాక్. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే మనకి డౌన్లోడ్ టర్బో C++ అనే బటన్ ఉంది. దీన్ని ఇలా క్లిక్ చేసేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇంకో సైట్ ఓపెన్ అయ్యి ఆటోమేటిక్గా అదే డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ చేసేస్తుంది, ఓకేనా? కొంచెం సేపు ఆగితే ఇక్కడ లోడింగ్ తీసుకుంటుంది, అదే ఆటోమేటిక్గా డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ చేసేస్తుంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఆటోమేటిక్గా అదే డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ చేసింది. అది ఎండింగ్ కూడా వచ్చేసింది 7 MB స్మాల్ ఫైల్, ఓకేనా? దీన్ని ఇలా ఓపెన్ చేసి మనం ఇది కంప్రెస్డ్ జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసింది. దీన్ని అన్జిప్ చేయాలి మనం, ఓకే? రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవచ్చు. ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. 50, 60, 70, 80, 100, ఓకేనా? మొత్తానికి ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోయింది. ఈ ఫోల్డర్ని ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ సెటప్ ఫైల్ ఉంటుంది. అప్లికేషన్ అని చూసిర్రా, ఈ సెటప్ ఫైల్ని డబల్ క్లిక్ చేద్దాం, ఓకేనా? ఈ సెటప్ ఫైల్ని డబల్ క్లిక్ చేస్తే ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్ ఇలా లోడ్ అవుతుంది. ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్ అయిపోయాక నెక్స్ట్ ఇక్కడ నేను ఆల్రెడీ టర్బో C++ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి ఇక్కడ నాకు మాడిఫై, రిపేర్, రిమూవ్ అని ఇలా ఆప్షన్ చూపిస్తుంది. మీకైతే కంటిన్యూ ఫర్ ఇన్స్టాలింగ్ అనే ఆప్షన్ వచ్చి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్. దీనికి అంత మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. నేను ప్రస్తుతానికి దీన్ని వదిలేస్తున్నా. ఎస్, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ యాప్ ఉంది. ఇదే దీన్ని మనకి ఇన్స్టాల్ అయ్యాక ఆటోమేటిక్గా ఇలా మనకి హోమ్ పేజ్లో వచ్చేస్తుంది. లేదంటే మనం ఇలా విండోస్లోకి వెళ్ళి టర్బో C++ అన్న మనకి ఇక్కడ కనిపిస్తుంది టర్బో C++ యాప్ అనేది. దీన్ని ఓపెన్ చేద్దాం మనం ఫస్ట్. ఈ ఓపెన్ చేస్తే ఈ యాడ్ మనకు అవసరం లేదు. ఇలా మనకి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది, ఓకేనా? ఇలా మనకి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ స్టార్ట్ టర్బో C++ అని కొడతాం, ఓకే? స్టార్ట్. ఇక్కడ మనకి ఇది బేసిక్ టర్బో C++ ఇంటర్ఫేస్. ఇందులో మనం సి లాంగ్వేజ్ కోడ్ రాయాలంటే ఒక కొత్త ఫైల్ తీసుకొని అందులో కోడ్ అనేది రాయాలి. దానికోసం ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి న్యూ కొడితే మనకి ఇలా కొత్త ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ ఉన్న యారో ఇలా క్లిక్ చేసి ఇది ఫుల్ లెంత్కి వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ కోడ్ అనేది రాద్దాం. దానికంటే ముందు మనకి సి లాంగ్వేజ్ కోడ్ రాయాలంటే దాని సింటాక్స్ ఏంటి అండ్ దాని బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అని తెలియాలి. దానికోసం ఇప్పుడు నేనేం చేస్తా అంటే మెయిన్ బ్రాకెట్ ఓపెన్, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, సెమీకాలం. ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ ఏదైతే ఉందో
ఇది ఎంట్రీ పాయింట్. ఓకేనా, ఈ మెయిన్ ఏదైతే ఉందో ఇది ఎంట్రీ పాయింట్ అంటాం. ఎందుకు అంటే కోడ్ ఎప్పుడైనా సరే రన్ చేస్తామో ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఇది ఎంట్రీ పాయింట్ అంటాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది. దాని తర్వాత ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్, ఈ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ ఏదైతే ఉందో దీన్ని మనం బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటాం. ఏమంటాం? బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటాం. ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్లోనే మనం కావాల్సిన లాజిక్ అంతా రాస్తాం. మనం కావాల్సిన కోడ్ అంతా ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్లోనే రాస్తాం. అండ్ ఈ సెమికాలం ఏదైతే ఉందో దీన్నే టర్మినరీ క్యారెక్టర్ అంటాం. ఏమంటాం? టర్మినరీ క్యారెక్టర్ అంటాం. ప్రతి లైన్ ఎండింగ్లో మనం ఈ సెమికాలం అనేది పెట్టాలి. ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం దీన్ని కంపైల్ చేస్తామో, ఎప్పుడైతే ఒక లైన్ ఎండింగ్లో సెమికాలం పెడతామో అప్పుడు కంపైలర్ అర్థం చేసుకుంటుంది సెమికాలం ఏదైతే ఉంటుందో అక్కడి వరకు ఒక లైన్. మనం సెమికాలం పెట్టకపోతే మనం ఫస్ట్ లైన్లో సెమికాలం పెట్టకుండా సెకండ్ లైన్లో పెడితే మొత్తం ఫస్ట్ నుంచి సెకండ్ లైన్ వరకు ఒక లైన్ అని కంపైలర్కి అర్థమవుతుంది. అప్పుడు ఎర్రర్స్ వస్తాయి. సో సెమికాలం అనేది ప్రతి లైన్కి మ్యాండేటరీ, ఎండింగ్లో ఖచ్చితంగా సెమికాలం ఉండాల్సిందే. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. ఈ మెయిన్ అనేది ఎంట్రీ పాయింట్, ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ అనేది బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ ఈ సెమికాలం అనేది టర్మినరీ క్యారెక్టర్ అంటాం. ఇప్పుడు మనం మన ఫస్ట్ కోడ్ రాద్దాం. మనం ఫస్ట్ కోడ్ దేనికోసం రాద్దాము అంటే మనం అవుట్పుట్ విండోలో హలో ప్రోగ్రామ్ ప్రింట్ చేయడం కోసం మన ఫస్ట్ కోడ్ రాద్దాం. ఓకేనా, ఇప్పుడు అవుట్పుట్ విండోలో హలో ప్రోగ్రామ్ హలో అనే వర్డ్ ప్రింట్ చేయాలి అంటే మనం ఆ ప్రింటింగ్ కోసం కోడ్ రాయాలి. మనం దేనికోసం కోడ్ రాయాలి? ప్రింటింగ్ కోసం మొత్తం లాజిక్ అంతా రాసి దాన్ని రన్ చేస్తే మనకు అప్పుడు ప్రింట్ అవుతుంది. సో ఈ ప్రింటింగ్ కోసం మొత్తం లాజిక్ మనం రాయలేం కాబట్టి మనకి సి లాంగ్వేజ్లో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఏముంటాయి? బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్లో మనకి ప్రింట్ఎఫ్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంది. ఓకేనా, ప్రింట్ఎఫ్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంది. ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ఏంటియో కాదు, ఇవి కూడా ప్రోగ్రామ్సే. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఆర్ ఆల్సో ప్రోగ్రామ్స్ రిటర్న్, కంపైల్డ్ అండ్ స్టోర్డ్ ఇన్ లైబ్రరీ ఫైల్స్ బై సమ్వన్. అంటే దీనికి అర్థం ఏంటి అంటే మనకి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏవో పెద్ద వింతలు కాదు, ఇవి కూడా ప్రోగ్రామ్సే. అవి వేరే వాళ్ళతో రాయబడి వాటిని కంపైల్ చేసి మనకి సి లైబ్రరీలో ప్రింట్ఎఫ్ అనే పేరుతో వాటిని స్టోర్ చేసిండు. సో మనకి ఆ ప్రింట్ఎఫ్ అనే ఏదైతే ప్రింట్ఎఫ్ అనే ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్లో మొత్తం ప్రింట్ చేయడానికి కావాల్సిన లాజిక్ మొత్తం ఆల్రెడీ రాసింది. అందుకే వాటిని మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటున్నాం. సో ఈ ప్రింట్ఎఫ్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ని వాడుకొని మనం ప్రింటింగ్ కోడ్ రాసుకోవచ్చు చాలా సింపుల్గా. అర్థమైంది అనుకుంటున్నా. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే దీస్ ఆర్ ఆల్సో ప్రోగ్రామ్స్ రిటర్న్, కంపైల్డ్ అండ్ స్టోర్డ్ ఇన్ సి లైబ్రరీ విత్ సమ్ నేమ్ బై సమ్ వన్. ఎవరో ఒకరు ఈ ప్రింట్ఎఫ్ అనే కోడ్ని రాసి ఫైల్లో సేవ్ చేసి ఈ సి లైబ్రరీ ఫైల్స్లో ప్లేస్ చేసారు. అందుకే మనం ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ని ఇప్పుడు వాడుకోగలుగుతున్నాం. సో మనం వీటిని వాడుకొని ఇప్పుడు మన ఫస్ట్ కోడ్ రాద్దాం. దానికోసం సింపుల్గా ఇదేదో అయిపోయింది. మెయిన్ ఈ సింటాక్స్ మాత్రం ఇంపార్టెంట్. మెయిన్ ఏదేదో అవుతుంది. సూపర్. మెయిన్ ప్రింట్ఎఫ్ హెల్లో. ఓకేనా, ప్రింట్ఎఫ్ హెల్లో. ఇలా మనం హెల్లో ప్రోగ్రామ్ అనేది రాస్తాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ప్రింట్ఎఫ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇది దీని సింటాక్స్. అండ్ మధ్యలో ఏదైతే హెల్లో వరల్డ్ ప్రింట్ చేయాలనుకుంటున్నామో వాటిని మనం డబల్ కొటేషన్స్ మధ్యలో ఇచ్చినాం. ఎందుకు అంటే హెల్లో అనేది ఒక స్ట్రింగ్ అనమాట. హెల్లో అనేది ఒక స్ట్రింగ్ అంటే ఏంటి అంటే మనకి హెచ్ అనేది ఏంటి? ఒక క్యారెక్టర్, ఈ అనేది ఒక క్యారెక్టర్, ఎల్ అనేది ఇంకో క్యారెక్టర్. సో ఇలా మనకి హెచ్ఈఎల్ఎల్ అంటే ఇట్ ఈస్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అక్కడ. సో ఇలా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కలిపితే మనం ఒక స్ట్రింగ్ అంటాం. ఓకేనా, స్ట్రింగ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ కాల్ స్ట్రింగ్. అందుకే ఈ స్ట్రింగ్ని మనం ఒకవేళ ప్రింట్ చేయాలి అనుకుంటే మనం ఏ స్ట్రింగ్నైనా సరే, శ్రీవిక్ అఫీషియల్ అనేది కూడా ఒక స్ట్రింగ్. ఎందుకు? అది కూడా ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్సే కదా, SRIVICK. సో అలా సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే స్ట్రింగ్ అంటాం. ఇలాంటి స్ట్రింగ్స్ని ప్రింట్ చేయాలంటే మనం ఆ వర్డ్ని డబల్ కొటేషన్స్ మధ్యలో ఇవ్వాలి. ఇది బేసిక్ సింటాక్స్. ఓకేనా, ఇలా డబల్ కొటేషన్స్ మధ్యలో ఇచ్చి మనం ప్రింట్ అనేది చేయొచ్చు. సో ఇలా డైరెక్ట్ రన్ చేసేయడమేనా అంటే కాదు. ఫస్ట్ మనం ఈ ఫైల్ని సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాతే కంపైల్ కానీ ఏదైనా చేయగలుగుతాం. సో దానికోసం ఇలా ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని కొడితే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే మనం ఫస్ట్ బై డిఫాల్ట్ ఇది .cpp ఎక్స్టెన్షన్తో ఉంది. మనం ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. నేను ఫస్ట్ ప్రోగ్రామ్ .c అని ఇస్తాను.
కాకపోతే ఈ డాట్ సి ఏదైతే ఉందో ఇది మ్యాండేటరీ. మనం ఎప్పుడైనా సరే వీ షుడ్ సేవ్ ద ఫైల్ విత్ డాట్ సి ఎక్స్టెన్షన్. అప్పుడే మనకి సి కంపైలర్తో కోడ్ అనేది కంపైల్ అవుతుంది. లేదు మనం సిపిపితో సేవ్ చేసినాం అనుకోండి, ఇలా డాట్ సిపిపి అని సేవ్ చేసి కంపైల్ కొడితే మనకి C++ కంపైలర్తో మనకి కంపైల్ అనేది అవుతుంది. అప్పుడు ఇక్కడ డిక్లరేషన్ సింటాక్స్ ఎర్రర్ అని వస్తుంది చూసారా. సో ఇలాంటి ఎర్రర్స్ అన్నీ వస్తాయి. మనం సి కంపైలర్తో కంపైల్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా డాట్ సి ఎక్స్టెన్షన్తోనే సేవ్ చేయాలి. అది మ్యాండేటరీ. సేవ్ యాజ్ ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ సి, ఇది మ్యాండేటరీ. సో ఇలా మనం డాట్ సి ఎక్స్టెన్షన్తో సేవ్ చేసినాక సింపుల్గా మనం దీని ఇలా సేవ్ కొట్టేయడమే. మనం ప్రతిసారి సేవ్ చేసుకోవాలి, లేదంటే ఎప్పుడైతే కంపైల్ అయిన తర్వాత మళ్ళీ మనం రాసిన కోడ్ అంతా వెళ్ళిపోతుంది. సో సేవింగ్ ఈజ్ మ్యాండేటరీ. ఇప్పుడు మనం ఫస్ట్ మన స్టెప్ ఏంటి, కంపైల్ చేసి ఏవైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా చూడాలి. ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేయాలి, కంపైల్ చేయాలి. దానికోసం ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు కంపైల్ అని ఇక్కడ డీటెయిల్గా రాసింది. దీనిలోకి వెళ్ళి కంపైల్ కొట్టినా కంపైల్ అవుతుంది. ఎంటర్. ఓకే, ఇది వార్నింగ్స్ పట్టించుకోకండి. ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ అంటుంది. వార్నింగ్స్ లైట్ ఎంటర్. ఓకేనా. ఇప్పుడు మనకి ఎర్రర్స్ ఏం లేవు. మీరు లేదు షార్ట్ కట్ వాడి కంపైల్ చేయాలి అనుకుంటే కీ వచ్చి Alt F9. ఓకేనా. కీ ఏంటి, Alt F9 కొట్టినా కంపైల్ అనేది అవుతుంది. ఫస్ట్ ఎంటర్, మళ్ళీ ఎంటర్, 2 times ఎంటర్ కొట్టిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటి, మనకి ఎర్రర్స్ ఏం లేవు, సక్సెస్ఫుల్గా ఆబ్జెక్ట్ ఫైల్ అనేది హార్డ్ డిస్క్లో జనరేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, అన్ని సి లైబ్రరీ ఫైల్స్ కావాల్సినవన్నీ మన కోడ్తో లింక్ అవ్వాలి. దానికోసం మనం ఏం వాడాలి, లింకర్ అనే సాఫ్ట్వేర్ని వాడి అన్నిటినీ లింక్ చేయాలి. అది ఎలా అంటే మనకి దీనికోసం కూడా ఇక్కడ రన్లోకి వెళ్తే ఎక్కడైనా ఇక్కడ ఉండొచ్చేమో, ఇది ఏదో ఓపెన్, మనం దీనికోసం కూడా ఒక షార్ట్ కట్ కీ ఉంది, కంట్రోల్ F9. ఇలా కొడితే మనకి ఇలా కొట్టినప్పుడు మనకి లింక్ అవ్వడమే కాకుండా లింకర్తో లింక్ అయిపోయి లోడర్తో ర్యామ్లోకి లోడ్ అయ్యి మన కోడ్ రన్ కూడా అయిపోతుంది. అర్థమైంది అనుకుంటున్నా. లింకింగ్, లోడింగ్, రన్ అవ్వడం, ఈ మూడు స్టెప్స్ ఈ కంట్రోల్ F9 అనే కీతో అయిపోయినాయి. సో డైరెక్ట్గా మనం ఇక అవుట్పుట్ చూసేయడమే. అవుట్పుట్ చూడడం కోసం అవుట్పుట్ విండోకి వెళ్ళాలి కాబట్టి దానికోసం షార్ట్ కట్ కీ వచ్చి Alt F5. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి హెల్లో అని ప్రింట్ అయిపోయింది. సో ఇది మనకి బేసిక్ ఫస్ట్ ప్రోగ్రామ్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఈ హెల్లో ప్రోగ్రామ్ అయితే బాగానే Alt F5 కూడా అవుట్పుట్ కూడా చూసేసినాం. సో నెక్స్ట్ నేను కొంచెం స్లైడ్ చేంజ్ చేస్తున్నా. ఏంటి అంటే printf హౌ ఆర్ యూ అని అడుగుతా. హౌ ఆర్ యూ. ఓకేనా. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, దీన్ని సింపుల్గా మళ్ళీ సేవ్ చేయాలి మనం. దీని సేవింగ్కి వచ్చి షార్ట్ కట్ కీ వచ్చి F2. ఓకేనా. సేవింగ్కి షార్ట్ కట్ కీ వచ్చి F2 కొడితే ఎస్ కొడితే మనకి ఇలా సేవ్ అనేది అయిపోతుంది. ఇది సింపుల్గా అయిపోయింది. సో ఇప్పుడు హెల్లో హౌ ఆర్ యూ అని ప్రింట్ చేసాం. printf హెల్లో, printf హౌ ఆర్ యూ. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది గెస్ కొట్టండి. మీరు ఒక స్లైడ్ గెస్ కొట్టేయండి. ఇప్పుడు మీరు కనుక ఒకవేళ అవుట్పుట్ హెల్లో ఒక లైన్లో, హౌ ఆర్ యూ అని ఒక లైన్లో వస్తుంది అనుకున్నారు అనుకోండి, ఆబ్వియస్లీ మీరు తప్పు పడ్డట్టే. లేదు మీరు హెల్లో హౌ ఆర్ యూ అని ఒకే లైన్లో ఒకవేళ మీరు ప్రింట్ అవుతుంది ఇలా అనుకుని ఉంటే అది కరెక్టే. కాకపోతే మీరు ఓకే హెల్లో హౌ ఆర్ యూ ఒకటే లైన్లో వస్తుంది అని అనుకున్నారు, కరెక్టే అది. కానీ దాని రీజన్ ఏంటి, మీరు ఈ వీడియోని ఇక్కడే పాజ్ చేసి మన కమెంట్ సెక్షన్లో రీజన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వీడియో చూడండి. ఓకేనా. ఒకవేళ మీకు రీజన్ కరెక్ట్గా గెస్ కొట్టుంటే, మీకు అంటే కాన్ఫిడెంట్ ఉంటే, ఇప్పుడు మన రీజన్ ఏంటి అంటే printf అనేది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనం ఇచ్చిన సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో హెల్లోలో HELLO, ఇప్పుడు HELLOలో ఒక్కొక్క క్యారెక్టర్ HELLO అలా రీడ్ చేస్తుంది, అలా ప్రింట్ చేస్తుంది. 1 by 1 క్యారెక్టర్ని రీడ్ చేసి యాస్టీస్గా అవుట్పుట్ విండోలో ప్రింట్ చేయడమే దాని పని. అది ఎటువంటి నెక్స్ట్ లైన్, ఇప్పుడు మనం 2 లైన్స్లో printf రాసినంత మాత్రాన సెకండ్ printf నెక్స్ట్ లైన్కి తీసుకెళ్ళదు, మనకు అదే లైన్లో వస్తుంది. ఎందుకు అంటే printf చేసే పని 1 by 1 క్యారెక్టర్ని రీడ్ చేసి యాస్టీస్గా ప్రింట్ చేయడం మాత్రమే దాని పని. అది చేసే పని. ఇప్పుడు ఫస్ట్ టైం printf హెల్లో ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి, హెచ్ ప్రింట్ అవుతుంది, కర్సర్ పక్కకు వెళ్తుంది, మళ్ళీ ఈ ప్రింట్ అవుతుంది, మళ్ళీ కర్సర్ పక్కకు వెళ్తుంది. అలా మనకి 1 by 1 క్యారెక్టర్ రీడ్ అయ్యి ప్రింట్ అవ్వడం తప్పించి ప్రింట్ఎఫ్కి నెక్స్ట్ లైన్కి తీసుకెళ్ళాలి, ఇక్కడ సెకండ్ లైన్లో మళ్ళీ printf రాసిండు అనేది తెలియదు. సో అది చేసే పని మనం ఇక్కడ అవుట్పుట్ చూడొచ్చు. Alt F9 ఎంటర్, కంట్రోల్ F9, లింక్ లోడ్ రన్ అయిపోయినాయి. Alt F5 కొడితే అవుట్పుట్ చూడొచ్చు. ఫస్ట్ హెల్లోని పట్టించుకోకండి. సెకండ్ హెల్లో నుంచి చూస్తే ఫస్ట్ హెల్లో అనేది ఫస్ట్ దానికి ఇన్పుట్,
ఫస్ట్ దానికి అవుట్పుట్. సెకండ్ దానికి చూసుకుంటే ఇప్పుడు రన్ చేసిన దానికి హలో హౌ ఆర్ యూ అన్నీ ఒకటే లైన్లో వచ్చేసినాయి. మనకి ఇలా కాకుండా 2 లైన్స్లో రావాలి. హలో సపరేట్గా, హౌ ఆర్ యూ సపరేట్గా రావాలి అంటే మనం ఎస్కేప్ సీక్వెన్సెస్ వాడాలి. ఏం వాడాలి? ఎస్కేప్ సీక్వెన్సెస్ వాడాలి. మనకి స్లాష్ అనే ఎస్కేప్ సీక్వెన్స్ ఉంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ నేను స్లాష్ అని పెడతా. ఓకేనా? స్లాష్ అని పెడతా. ఓకేనా? ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. దీన్ని F2 కీవర్డ్ సేవ్ చేస్తున్నా. Alt F9 ఎంటర్, కంట్రోల్ F9 ఎంటర్, Alt F5. ఇప్పుడు మీరు చూసుకొని ఉంటే ఇంతకుముందు ఏదైతే హలో హౌ ఆర్ యూ ప్రింట్ అయిందో దాని పక్కన మనకి హలో వచ్చింది. దాని తర్వాత హౌ ఆర్ యూ అనేది నెక్స్ట్ లైన్లోకి వచ్చింది. ఇది దేనివల్ల అంటే మనం ఎస్కేప్ సీక్వెన్సెస్ వాడినాం. ఆ ఎస్కేప్ సీక్వెన్సెస్లో మనకి స్లాష్ n అనేది ఒక ఎస్కేప్ సీక్వెన్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్లాష్ n. సో ఇది మనకు ఒక ఎస్కేప్ సీక్వెన్స్ అనమాట. సో ఈ ఎస్కేప్ సీక్వెన్స్ని వాడి మనం ఇలా నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయొచ్చు. ఇది ఎలా జరిగింది అని మీకు డౌట్ వచ్చుంటే స్లాష్ అని ఏం చేస్తుంది అంటే మనకి 1 by 1 క్యారెక్టర్ ఇలా రీడ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ H, తర్వాత E, తర్వాత L, తర్వాత L, తర్వాత O ఇలా ప్రింట్ అయినాయి కదా. ఇప్పుడు ఎప్పుడైతే స్లాష్ అని రీడ్ అవుతుందో ప్రింట్ఎఫ్ ఎప్పుడైతే స్లాష్ అని రీడ్ చేస్తుందో అప్పుడు మనకి కర్సర్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ లైన్కి తీసుకొస్తుంది. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు కర్సర్ ఎక్కడికి వచ్చింది? మనకి నెక్స్ట్ లైన్లోకి వచ్చింది. అందుకే ఈ సెకండ్ ప్రింట్ఎఫ్ ఏం చేసింది? యాస్టీస్గా నెక్స్ట్ లైన్లో ఎక్కడైతే కర్సర్ ఉందో అక్కడ నుంచి హౌ ఆర్ యూని ప్రింట్ చేసింది. ఇది మొత్తం డీటెయిల్ కాన్సెప్ట్. మీకు ఇప్పుడు నేను ఒకవేళ ఇక్కడ స్లాష్ అని పెడతాను దీనికి ముందు కూడా. ఓకేనా? ఇక్కడ హౌకి ముందు కూడా స్లాష్ అని పెడతా. ఇప్పుడు మనకేం అవుట్పుట్ రావాలి? సేవ్ చేసినాక HELLO తర్వాత స్లాష్ అని వచ్చింది కాబట్టి కర్సర్ అనేది నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఎప్పుడైతే సెకండ్ ప్రింట్ఎఫ్కి ఫస్ట్ ఏ క్యారెక్టర్ ఉంది? మనకి స్లాష్ అనే ఉంది. ఎప్పుడైతే మళ్ళీ స్లాష్ అని వస్తుందో అది మళ్ళీ కర్సర్ని నెక్స్ట్ లైన్కి తీసుకొస్తుంది. అలా నెక్స్ట్ లైన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మధ్యలో మనకి ఎన్ని లైన్స్ స్కిప్ అయినట్టు? 2 లైన్స్ స్కిప్ అయినట్టు. అలా మనకి 2 లైన్స్ స్కిప్ అయిన తర్వాత మళ్ళీ హౌ ఆర్ యూ అనేది ప్రింట్ అవ్వాలి. చూద్దాం మనకు అర్థమైన కాన్సెప్ట్ ప్రకారం అవుట్పుట్ వచ్చిందో లేదో. Alt F5 మీరు గమనిస్తే హౌ ఆర్ యూ పక్కన హలో వచ్చింది. దాని తర్వాత 2 లైన్స్ స్పేస్ తర్వాత మనకి హలో హౌ ఆర్ యూ అనేది కూడా వచ్చింది. సో ఇది అవుట్పుట్. ఇది మనకి స్లాష్ ఎస్కేప్ సీక్వెన్సెస్ కాన్సెప్ట్. మనకి ఎస్కేప్ సీక్వెన్సెస్లో స్లాష్ ఎన్తో పాటు స్లాష్ టీ ఉంది, స్లాష్ బి కూడా ఉంది. స్లాష్ టీ ఏమో ట్యాబ్ స్పేస్ కోసం వాడతాం. ట్యాబ్ స్పేస్ అంటే మనకి 8 స్పేసెస్ ఫార్వర్డ్కి వెళ్తుంది. ఇలా స్పేస్ కొడతాం కదా, అలా మనకి 8 స్పేసెస్ ఫార్వర్డ్కి వెళ్తుంది. స్లాష్ బి అంటే బ్యాక్వర్డ్ అనమాట, మనకి వర్డ్ అనేది బ్యాక్ వస్తుంది. సో ఇది స్లాష్ టీ, స్లాష్ బి, స్లాష్ ఎన్, వీటిని ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటాం. మీరు వీటిని ప్రాక్టికల్గా కోడ్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇప్పుడు ఓకే మనం ఇక్కడ హలో హౌ ఆర్ యూ ఇంత బాగానే ఉంది. ఇప్పుడు మనం ఒక నెంబర్స్ని ప్రింట్ చేద్దాం. ఏం చేద్దాం? నెంబర్స్ని ప్రింట్ చేద్దాం. దానికోసం ప్రింట్ఎఫ్ 100. సూపర్. ప్రింట్ఎఫ్ 100 ఇది బాగానే ఉంది. ఇప్పుడు దీని తర్వాత నేను ప్రింట్ఎఫ్ ఓకే ఫస్ట్ అయితే దీనికి అవుట్పుట్ చూద్దాం మనం. ఓకే స్లాష్ అని వాడదాం. దీనికి ముందు కూడా స్లాష్ ఎన్. సూపర్. Alt F9 ఎంటర్, కంట్రోల్ F9, కంపైల్ లింక్ లోడ్, Alt F5. మీరు గమనిస్తే మనకి హలో హౌ ఆర్ యూ 100 అన్నీ బాగానే వచ్చినాయి. హలో హౌ ఆర్ యూ 100 అనేది చాలా క్లియర్గా వచ్చినాయి. సూపర్. ఇప్పుడు నాకేం కావాలి అంటే 100 + 200 ఎంత గెస్ కొట్టండి? ఆబ్వియస్లీ 300 కదా. సో అది ప్రింట్ చేద్దాం మనం. 100 + 200. నేను ఇక్కడ హల్లోకి ముందు కూడా స్లాష్ అని పెడతాం. మనకి ఏంటి అంటే కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా వస్తుంది అవుట్పుట్ అనేది. అండ్ దీనికి ముందు తీసేద్దాం, చాలా క్లియర్గా వస్తుంది ఇప్పుడు అవుట్పుట్ మనకి. Alt F9 ఎంటర్, Alt F5. ఇప్పుడు మీరు గమనిస్తే హలో ఒక లైన్లో వచ్చింది, హౌ ఆర్ యూ ఒక లైన్లో వచ్చింది. ఇదేంటి? నేను 100 + 100 ఎంత మనకి? 200. కానీ అదేం చేసింది? 100 + 100 అని ప్రింట్ చేసింది. ఇది దీనివల్ల దీనికి అసలు రీజన్ ఏంటి? మనకి 100 + 100 అంటే ఆబ్వియస్లీ 200 రావాలి. కానీ అదేం చేసింది? 100 + 100ని యాస్టీస్గా ప్రింట్ చేసింది. నేనేం చెప్పినా మనకి ఏదైతే ఈ డబల్ కొటేషన్స్ మధ్యలో ఇస్తామో అవి స్ట్రింగ్స్ అని అర్థం. అవి స్ట్రింగ్స్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు ప్రింట్ఎఫ్ ఏం చేస్తుంది? ఈ క్యారెక్టర్స్లో నుంచి 1 by 1 క్యారెక్టర్ రీడ్ చేసి యాస్టీస్గా ప్రింట్ చేస్తుంది తప్ప ఎటువంటి అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయదు. ఎందుకు అంటే దానికి అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయమని మనం ఎటువంటి గైడెన్స్, ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. అది జస్ట్ ఈ డబల్ కొటేషన్స్ మధ్యలో ఇచ్చినాం కాబట్టి
వీటిని స్ట్రింగ్ అనుకుంటుంది, దీన్ని స్ట్రింగ్ అనుకుంటుంది, 1 by 1 క్యారెక్టర్ని రీడ్ చేసి అక్కడ ప్రింట్ చేస్తుంది అవుట్పుట్ విండోలో. సో మనం దానికి ఏం చెప్పాలి అంటే, లేదురా బాబు ఇవి నెంబర్స్, వీటిని యాడ్ చేయి, లేదంటే మల్టిప్లై చేయి, లేదంటే సబ్ట్రాక్ట్ చేయాలి, దాన్ని మనం ఇన్స్ట్రక్ట్ చేయాలి. అది ఎలా అంటే దీనికోసం మనం ఫార్మాట్ టైప్స్ వాడాలి. ఏం వాడాలి? ఫార్మాట్ టైప్స్ అనే కాన్సెప్ట్ వాడాలి. ఈ ఫార్మాట్ టైప్స్ అంటే ఏంటి అంటే చెప్తా. ఇప్పుడు ఫస్ట్ మనం దీనికి ఒక డెమో చేద్దాం. %d ఓకేనా, %d. దీనికి ముందు మనం స్లాష్ అని పెట్టుకోవచ్చు ఓకేనా, /100 + 200 సేఫ్ టు సేవ్. ఇప్పుడు నేను కంపైల్ కొడతా అండ్ F5 చూసిరా, హలో హౌ ఆర్ యు 300 వచ్చింది. సో ఇక్కడ ఫార్మాట్ టైప్స్ అంటే ఏంటి అంటే మనకి ఫార్మాట్ టైప్స్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. %d ఉంది. %d వచ్చి మనకి ఇంటీజర్స్ కోసం %d వాడతాం. అండ్ దాంతోపాటు మనకు %c కూడా ఉంది. %c వచ్చి క్యారెక్టర్స్ కోసం వాడతాం. అండ్ దాంతోపాటు మనకు %f కూడా ఉంది. %f వచ్చి మనం డెసిమల్ వాల్యూస్కి వాడతాం. డెసిమల్ వాల్యూస్ అంటే లైక్ 1.2, 2.3 వాటి కోసం వాడతాం. క్లారిటీ వచ్చింది కదా. %d అనేది దేనికోసం వాడతాం? ఇంటీజర్స్ కోసం వాడతాం. ఇంటీజర్స్ అంటే ఏంటి? 1, 2, 3, 4 ఉంటాయి కదా, వీటిని ఇంటీజర్స్ అంటాం. అండ్ నెక్స్ట్ %c దేనికోసం వాడతాం? క్యారెక్టర్స్ కోసం వాడతాం. క్యారెక్టర్స్ అంటే ఏంటి? A, B, C, D ఇవన్నీ ఏంటి మనకి క్యారెక్టర్స్. సో ఇలాంటి వాటి కోసం %c వాడతాం. నెక్స్ట్ వచ్చి ఏంటి మనకి %f. %f అనేది ఏం చేస్తుంది మనకి? డెసిమల్ వాల్యూస్ కోసం వాడతాం. డెసిమల్ వాల్యూస్ కోసం వాడతాం. డెసిమల్ వాల్యూస్ అంటే 1.2, 2.3 ఇలాంటివి అనమాట. ఓకే, ఫార్మాట్ టైప్ స్టోరీ బాగానే ఉంది. వీటిని ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేసినాం? ఈ 300 అవుట్పుట్ వీటిని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎలా వచ్చింది అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. సో దాన్ని కూడా ఇన్డెప్త్గా అర్థం చేసుకుందాం. అది ఎలా అంటే నేనేం చెప్పినా, ఇప్పుడు మనం డబుల్ కొటేషన్స్ మధ్యలో ఇచ్చినవన్నీ క్యారెక్టర్స్ అంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్, వాటిని 1 by 1 రీడ్ చేసి ప్రింట్ చేయడం వరకే దాని బాధ్యత. అది ఇక్కడ కూడా అదే పర్ఫామ్ చేస్తుంది. స్లాష్ అని వచ్చినందువల్ల నెక్స్ట్ లైన్కి తీసుకొచ్చింది. అది మనకు ఆల్రెడీ తెలిసింది, ఎస్కేప్ సీక్వెన్సెస్ కాన్సెప్ట్ అని. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే %dని రీడ్ చేస్తుందో అప్పుడు దానికి ఏం అర్థమవుతుంది అంటే, ఓకే వీడు ఇప్పుడు ఒక ఇంటీజర్ని ప్రింట్ చేయమంటున్నాడు, ఆ ఇంటీజర్ని మనం పిక్ చేసి ప్రింట్ చేయాలి అని దానికి ఇన్స్ట్రక్షన్ వెళ్తుంది. ఓకేనా, %d ఫార్మాట్ టైప్ వాడడం వల్ల మనం ఇంటీజర్స్ని ప్రింట్ చేయొచ్చు. అర్థమైంది అనుకుంటున్నా. ఎప్పుడైతే printf 1 by 1 క్యారెక్టర్ తర్వాత %dని రీడ్ చేస్తుందో అప్పుడు దానికి ఒక ఇంటీజర్ని ప్రింట్ చేయమని అర్థమవుతుంది. దానికి మనం ఏం చేసినాం? ఇప్పుడు మనం ఈ ఇంటీజర్ని ఎక్కడ ఇవ్వాలి అంటే కామా పెట్టి ఇక్కడ మనకు కావాల్సిన ఇంటీజర్ ఇవ్వాలి. ఇక్కడ మనం 100, 200 అనే కాదు, మనం ఏదైనా ఇంటీజర్ ఇవ్వచ్చు. ఇక్కడ 100 + 200 కాదు, మీరు 100 ఇస్తే 100 ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, 100 ఇస్తే 100 ప్రింట్ అవుతుంది. Alt F5 చూడండి, హలో హౌ ఆర్ యు 100 ప్రింట్ అయింది. దానికి ఏమర్థం అవుతుంది అంటే జస్ట్ ఇంటీజర్ వస్తుంది, ఆ ఇంటీజర్ని ప్రింట్ చేయాలి అని మాత్రమే అర్థమవుతుంది. మనం ఏం చేసినాం? ఆ ఇంటీజర్ ప్లేస్లో 100 + 200 అని రాసినాం. 100 + 200 అని రాసినాం. ఈ 100 + 200 అని రాయడం వల్ల ఏమవుంది అంటే ఇప్పుడు అదొక ఇంటీజర్ని పిక్ చేయాలి. అది ఇంటీజర్ని పిక్ చేయాలంటే అది 100, 200 రెండింటిని తీసుకోదు కదా. ఎందుకంటే మనం మధ్యలో ప్లస్ అనే అర్థమెటిక్ ఆపరేటర్ని పెట్టినాం. ప్లస్ అంటే ఒక అర్థమెటిక్ ఆపరేటర్ కదా. ప్లస్ అనేది ఒక అర్థమెటిక్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది, అడిషన్ని. సో అదేం చేస్తుంది అంటే 100ని 200ని యాడ్ చేసి మనకు అవుట్పుట్ ఏదైతే రిజల్ట్ వస్తుందో 100 + 200 300 అనేది ఆ రిజల్ట్ని పిక్ చేసి దాన్ని ఇంటీజర్గా ప్రింట్ చేస్తుంది. అందుకే మనకి ఇక్కడ అవుట్పుట్లో 300 అనేది వస్తుంది. సూపర్. మీరు ప్లస్ అనే కాదు ఇంటూ కూడా ఇవ్వచ్చు. ఏమి ఇవ్వచ్చు? ఇంటూ కూడా ఇవ్వచ్చు. చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో. Alt F5 ఏదో 2000 వచ్చింది. ఓకేనా, 20,000 వచ్చింది. ఓకేనా, 20,000 ఇచ్చింది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు %d బాగానే ఉంది. మరి %c సంగతి ఏంటి? %c క్యారెక్టర్స్ కోసం వాడతాం అన్నాం. సో %c క్యారెక్టర్స్ ఏంటి అంటే స్లాష్ అని వాడదాం, %c సూపర్, కామా ఇలా a ఇలాంటి వాటి కోసం మనం %cని వాడతాం. ఇలా ABCD ఇలాంటి క్యారెక్టర్స్ ప్రింట్ చేయడం కోసం మనం %cని వాడతాం. ఇప్పుడు మీరు అవుట్పుట్ చూడొచ్చు, మనకి A అని ప్రింట్ అయింది. సో ఇలా క్యారెక్టర్స్ కోసం మనం %c వాడతాం. దీనికి అంతకుమించి యూజ్ లేదు. నెక్స్ట్ వచ్చి క్యారెక్టర్స్ కోసమే %c వాడతాం. నెక్స్ట్ మనం ఏమనుకున్నాం? %f అనుకున్నాం కదా. సో వాటికి కూడా చూద్దాం. printf /n %f సూపర్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? 30.23 డెసిమల్ వాల్యూస్ కోసం అనుకున్నాం కదా. సేవ్ చూద్దాం డెసిమల్ వాల్యూస్ ప్రింట్ చేసిందో లేదో.
ఆల్ట్ F5 చూసారు కదా. హలో హౌ ఆర్ యూ 20,000 వచ్చింది, ఏ వచ్చింది. దాంతోపాటు మీరు బాటంలో చూసుకుంటే 30.2300 సంథింగ్ అది డెసిమల్ వాల్యూని ప్రింట్ చేసింది. ఒకవేళ మీరు అనుకోవచ్చు డెసిమల్ వాల్యూ కూడా ఒక నెంబరే, దాంతోపాటు పర్సెంటైలిటీ ఏదైతే ఉందో ఫస్ట్ మాట్లాడుకుంది అది కూడా నెంబర్స్కే వాడుతున్నాం కదా. ఇక్కడ మనం డెసిమల్ వాల్యూస్ ఇస్తే ఏమవుతుంది అంటే చూద్దాం, ఏమవుతుందో కూడా చూద్దాం మనం. ఇక్కడ నేను ఇంటూ తీసేసి 200.00 అని ఇస్తే ఎంటర్, ఎర్రర్ ఏం రాదు చూడండి. ఆల్ట్ F5 ఇక్కడ మీరు గమనిస్తే మనకి హలో హౌ ఆర్ యూ తర్వాత ఏమొచ్చింది 0 వచ్చింది, తర్వాత ఏమొచ్చింది 0. ఎందుకు అంటే పర్సెంటైల్ డి అనేది నెంబర్స్ కోసం, పర్సెంటైల్ డి అనేది ఇంటీజర్స్ కోసం, జస్ట్ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే. కానీ ఇక్కడ 200.00 అనేది ఏంటి డెసిమల్ వాల్యూ. సో పర్సెంటైల్ డి ఏం చేసింది అంటే ఒక ఇంటీజర్ వాల్యూ కోసం వెతికింది. దానికి మనం ఇచ్చిన వాల్యూస్లో ఇంటీజర్ వాల్యూ అనేది దొరకలేదు, అక్కడ మనం డెసిమల్ వాల్యూ ఇచ్చినాం. సో అక్కడ ఇంటీజర్ వాల్యూ అనేది లేదు కాబట్టి అది మనకి ఆ డెసిమల్ వాల్యూని తీసుకోదు, ఇంకా ఏదో డెసిమల్ దొరికింది కానీ తీసుకోదు, ఓన్లీ ఇంటీజర్ వాల్యూని మాత్రమే పిక్ చేస్తుంది. అక్కడ ఇంటీజర్ వాల్యూ లేదు కాబట్టి అది 0ని ప్రింట్ చేసింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు ఏం చేద్దాం, పర్సెంటైల్ ఎఫ్ అనేది దేనికోసం అనుకున్నాం, డెసిమల్ వాల్యూస్ కోసం అనుకుందాం. సో డెసిమల్ వాల్యూస్ ఇలా మనం డైరెక్ట్గా అయితే ఇవ్వం కదా. ఎప్పుడైతే మనం డివైడ్ చేస్తామో మనం కోషియంట్ ఏదైతే ఉంటుందో ఆ కోషియంట్ అనేది డెసిమల్ వాల్యూ వచ్చే ఛాన్స్ ఉంది. రిమైండర్ 0 వచ్చే వరకు చేయాలి అంటే ఏదైనా ఇప్పుడు 12 టేబుల్లో 25 రాదు. సో 25 వచ్చే వరకు మనం దాన్ని సింప్లిఫై చేస్తే డివిజన్ని మనకు ఆబ్వియస్లీ కోషియంట్ అనేది డెసిమల్స్లో వస్తుంది. సో అలాంటి క్యాలిక్యులేషన్స్ చేసినప్పుడు మనం ఎగ్జాక్ట్ వాల్యూ తెచ్చుకోవాలి అంటే మనకు అప్పుడు డెసిమల్ వాల్యూ ప్రింట్ చేసి ఒక ఆపరేటర్ కావాలి కాబట్టి ఈ పర్సెంటైల్ ఎఫ్ అనేది యూస్ అవుతుంది. సో దానికోసం మనం ఒక డివిజన్ అనేది చేద్దాం, డివిజన్ ఆపరేషన్. సో నేనేం చేస్తా అంటే 3/2 ఏం చేసిన 3/2 అంటే మనకు 3/2 ఎంత 1.5. సో 1.5 అనేది ప్రింట్ చేయాలి, చూద్దాం ప్రింట్ చేస్తుందో లేదు. ఆల్ట్ F5 అబ్నార్మల్ ఓకేనా. ఏ ప్రింట్ ఎఫ్ ఫ్లోటింగ్ పాయింట్ ఫార్మాట్స్ నాట్ లింక్డ్ అబ్నార్మల్ ప్రోగ్రామ్ టర్మినేషన్ అంటుంది. ఏంటిది, ఏ వచ్చింది బాగానే, 20 తర్వాత ఏ ప్రింట్ అవ్వాలి అది బాగానే ప్రింట్ అయింది, కానీ దాని తర్వాత అబ్నార్మల్ ప్రోగ్రామ్ టర్మినేషన్ అంటుంది. ఫ్లోటింగ్ పాయింట్స్ ఫార్మాట్స్ నాట్ లింక్డ్ అంటుంది. సో దీని అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం 3/2 ఇచ్చినామో ఇక్కడ మనం పర్సెంటైల్ ఎఫ్ అనేది ఏం చేస్తుంది ఒక డెసిమల్ వాల్యూ కోసం వెతుకుతుంది. ఇక్కడ ఎటువంటి డెసిమల్ వాల్యూ లేదు. అండ్ దాంతోపాటు మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో అది ఒకవేళ రిజల్ట్ డెసిమల్ వాల్యూలో వచ్చినా మనకి ఇక్కడ ఎటువంటి డెసిమల్ వాల్యూ లేదు. ఇక్కడ దానికి పర్సెంటైల్ ఎఫ్ అనేది ఆబ్వియస్లీ డెసిమల్ వాల్యూ కావాలి. దానికి మనం ఇక్కడ ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ ఇచ్చినాం, 3 కూడా ఇంటీజరే 2 కూడా ఇంటీజరే. సో ఇక్కడ మనం ఒక డెసిమల్ వాల్యూ అని ఇస్తేనే అది రిజల్ట్ కూడా ఒక డెసిమల్ వాల్యూని ఇస్తుంది. ఓకేనా. కాబట్టి నేనేం చేస్తా అంటే 2.0 అని ఇస్తాను, 2.0. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ 2.0 అనేది డెసిమల్ వాల్యూ కదా. ఇప్పుడు అవుట్పుట్ చూసుకుందాం. ఆల్ట్ F5 ఇక్కడ మీరు చూడొచ్చు 1.50000 అని ఇచ్చింది. ఓకేనా. సో పర్సెంటైల్ ఎఫ్ వాడినాం కాబట్టి మనం ఒక డెసిమల్ వాల్యూ ఇస్తేనే అది కూడా మనకి రిజల్ట్ డెసిమల్ వాల్యూలో ఇస్తుంది. ఇది మొత్తం ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. ఇక్కడ మనం ఏదైతే చేసినామో 3/2.0 అని, ఇక్కడ యాక్చువల్లీ 2.0 అంటే మనకు మ్యాథమెటికల్లీ అర్థం ఏంటిది 2 అనే అర్థం. మ్యాథమెటికల్గా మనకి రిప్రజెంటేషన్ 2 అనే అర్థం. 2 అనేది ఆబ్వియస్లీ ఇంటీజర్, మన దగ్గర 2 ఇంటీజర్సే ఉన్నాయి. ఇన్ కేస్ మన దగ్గర 2.1 2.2 ఇలా ఈ 3ని 2.2 2.3 ఇలాంటి డెసిమల్ వాల్యూస్తో డివైడ్ చేయాలి అనుకుంటే తప్పించి మనకి 2.0 అని పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ డెసిమల్ వాల్యూని వాడాల్సిన అవసరం లేదు. కానీ కూడా మనం ఎప్పుడైతే ఇలా 2.0 అంటామో దీన్ని ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాం. ఏమంటాం, ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాం. ఎందుకు అంటే మనం ఇలా 2.0 అని రాసినప్పుడు కంపైలర్ దీన్ని డెసిమల్ వాల్యూగా కంపైలర్ కన్వర్ట్ చేస్తుంది. దీన్ని ఫ్లోట్ అంటే ఫ్లోట్కి కావాల్సిన ఏదైతే వాల్యూ ఉందో దాని లెక్క కంపైలర్ కన్వర్ట్ చేస్తుంది. మనం ఏం చేయట్లేదు, జస్ట్ మనం 2.0 అని ఇచ్చినాం. అది కాకుండా ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ చేయాలి మనం. ఇంప్లిసిట్ కన్వర్షన్, ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ రెండు ఉంటాయి. ఏమేమిటి ఉంటాయి, ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ రెండు ఉంటాయి. రెండింటిని పర్ఫామ్ చేయాలి అంటే మనం ఇప్పుడు ఇది ఇంప్లిసిట్ కన్వర్షన్, ఇది కంపైలర్ చేస్తుంది మనకి డెసిమల్ వాల్యూ లెక్క కంపైలర్ కన్వర్ట్ చేస్తుంది. మనం ఇక్కడ జస్ట్ కోడ్ దాన్ని రాసేస్తున్నాం, కంపైలర్ పనిచేస్తుంది. అది కాకుండా మనమే కన్వర్ట్ చేయాలి ఫ్లోట్ కింద. ఈ ఇంటీజర్ వాల్యూస్ని ఫ్లోట్కి సరిపడేటట్టు మనమే కన్వర్ట్ చేయాలి అంటే మనం ఇక్కడ బ్రాకెట్స్లో ఫ్లోట్ అని ఇవ్వాలి. ఇది వచ్చి ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటాం.
ఓకేనా. దీన్ని ఏమంటాం, ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటాం. ఈ కన్వర్షన్ ఏదైతే ఉందో ఇది మనం డెవలపర్స్ చేస్తున్నాం. ఏదైతే ఇందాక రాసిన 2.0 ఉందో ఇది ఇంప్లిసిట్ కన్వర్షన్ కంపైలర్ చేస్తుంది. ఇలాంటి ఏదైతే మనం ఇలాగ ఎప్పుడైతే 2.0 అని రాస్తామో దీన్ని ఫ్లోట్ కింద కంపైలర్ మారుస్తుంది, మనం మార్చట్లేదు. ఎప్పుడైతే ఇలా ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ వాడి ఫ్లోట్ అని రాస్తామో మనం ఇక్కడే కన్వర్ట్ చేసేస్తున్నాం. ఎప్పుడైతే కంపైల్ అవుతుందో మనకు కంపైలర్ పని లేదు, ఇంకా కంపైలర్ ఏం పని చేయని అవసరం లేదు ఇక్కడ ఈ ఫ్లోట్కి మార్చడానికి. ఎందుకంటే మనమే ఇక్కడ బ్రాకెట్లో ఫ్లోట్ అని ఇచ్చి ఫ్లోట్ కిందకి మార్చేసినాం. సో ఇప్పుడు రన్ చేద్దాం. Alt+F5. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు కూడా 1.5000 అని ప్రింట్ అయిపోయింది. ఇది ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటాం. ఇందాక ఏదైతే 2.0 అని రాసినామో అది ఇంప్లిసిట్ కన్వర్షన్ అవుతుంది. సో ఇది ఈరోజు క్లాస్. మనం ఈరోజు క్లాస్లో ఏమేమి కవర్ చేసినామంటే ఐడి ఎలా డౌన్లోడ్ చేయాలి, అండ్ మన ఫస్ట్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఏంటి సి లాంగ్వేజ్ది, అండ్ మనం ఫస్ట్ ప్రోగ్రామ్ రాసినాం, ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అండ్ దాంతోపాటు ఫార్మాట్ టైప్స్ అంటే ఏంటో చూసినాం. ఫార్మాట్ టైప్స్లో మనకి %d ఉంది, %c ఉంది, %f ఉంది. సో ఈ వీడియో మీకు ఇక్కడ వరకు చూసుంటే, ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ చాలా మనకు ఛానల్లో వస్తూనే ఉంటుంది. మనం బేసిక్ లెవెల్ నుంచి ఇలా కోడింగ్ ట్యూటోరియల్స్ ఇస్తూనే ఉంటాం. సో మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్, అండ్ ఈ వీడియో నచ్చుంటే ఈ వీడియోకి లైక్ కొట్టేయండి.